బడ్జెట్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని రజక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచినా రజకుల సంక్షేమం పట్టించుకోవటం లేదంటూ రాష్ట్ర రజక సంఘాల ఆధ్వర్యంలో తాడేపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆందోళన అనంతరం అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళుతున్న రజక సంఘం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రజక సంఘం నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. రజక నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రావలసిన 8,000 కోట్ల రూపాయలకు కోత పెట్టారని తెలిపిన రజక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య, సి గురుశేఖర్ రాష్ట్ర అధ్యక్షులు వల్లవాపురం వెంకటేశ్వర రాష్ట్ర ఉపాధ్యక్షులు, వీరితో పాటు రజక సోదరులు, మహిళలు పాల్గొన్నారు. అంటే మీరు రొటీన్ గా జరిగేటటువంటి కార్యక్రమాల లెక్కలన్నీ తీసి బీసీలు లెక్కలు చెప్పి ఇంత ఖర్చు పెట్టామని చెప్తున్నారా? ఇది దుర్మార్గమైన విషయం. మా సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు బీసీలకి 51 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ సంక్షేమంలో, అందులో బీసీలకి పెట్టే సంక్షేమంలో 8,000 కోట్ల రూపాయలు కోత పెట్టారు. ఇప్పుడు మీరు ఇది దుర్మార్గమైన విషయం. అంటే కోత పెడుతూ సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నారు. ఎలా తీసుకుపోతారో మాకు తెలియదు. అంతేకాదయ్యా, మీరు 8 మంది మంత్రులతో బీసీ సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీ ఒక్కసారే సమావేశం అయింది. 8 నెలల కాలం గడిచింది. కానీ 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన అంశం వివిధ ప్రజా సంఘాలతో, బీసీ సంఘాలతో, వృత్తి సంఘాలతో, ప్రజా సంఘాలతో చర్చిస్తానని చెప్పారు. విధి విధానాలు నిర్ణయిస్తానని చెప్పారు. అలా చేయలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేసింది, 8 మందితో కమిటీ వేసి బీసీలందరికీ చట్టం అని చెప్పేసి అంటుంది. బీసీలందరికీ ఇచ్చినందువల్ల మాకేమీ నష్టం లేదు, మేము సంతోషిస్తాం. అయితే ప్రధానంగా నష్టపోతుంది ఎవరంటే బీసీల్లో ఉన్నటువంటి రజక వృత్తిదారులే. ఎందుకంటే అపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు, వివిధ గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు రక్షణ చట్టం అవసరం అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్. అలాగే కార్పొరేషన్ కేటాయించారు. కార్పొరేషన్ కి చైర్మన్ గారు ఉన్నారు. ఆమె అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంది. ఆత్మీయ మహాసభలని, ఆత్మీయ సభలను పెడతా ఉన్నారు. కానీ ఆత్మీయ సభల వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం.